ఒక నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది. లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి. నాన్ స్టాప్ గా మిమ్మల్ని పడుకోబెట్టి ఒక 200 దెబ్బలు కంటిన్యూస్ గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో ప్రతి అంటే మర్డర్ కి ప్లాన్ చేసుకుని వెళ్తారా, ఎట్లా అయింది? లేదు, అంతా ర్యాండమ్ గా ఏముందో ఒకటి ఎవరన్నా ఈ గొడవ అయిందన్నా అన్న ఈ సతాయిస్తున్నా నన్ను సంపనికి వచ్చిండన్నా అంటే అరే పాపం మనని సేవ్ చేద్దాం పోదాం మనం సేవ్ చేద్దాం అని అనుకుంటాం కదా, అది రివర్స్ నా పైనకి వస్తుంది. అంటే నీ గొడవ అనుకోండి, అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నేను నా దగ్గరకు వస్తాను, నేను పోయిన తర్వాత వాడు మంచిగా చెప్తా వినడు, చెడు చూపిస్తా వాడికి. చూపించేటోడిని ఆ చెడు అనేది నువ్వు తీసుకొచ్చింది నువ్వు పక్కకు జరిగిపోతావు, ఆ కేసు అంతా నా మీద పడుతుంది. ఇట్లనే అన్ని చిన్న చిన్న కేసులు అన్నీ పెద్ద పెద్దగా మారినాయి. ఇక దిగినాం మొత్తానికి దిగదాం, ఒక పెద్ద రౌడీ షీట్ అయిపోదాము, గ్యాంగ్స్టర్ అయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం. చాలా ప్రయత్నించిన గ్యాంగ్స్టర్గా మారదామని, కానీ అది వాస్తవం. చూస్తుంటే పాష్ రౌడీలా కనబడతారు మీరు నాకు. అంటే దావుద్ ఇబ్రాహిం ఉంటాడు చూసినావా, ఏం ఇట్లా స్టైల్గా స్పెక్స్ పెట్టుకొని మీలా ఆయన సింపుల్గా షర్ట్ వేసుకొని అసలు ఏం తెలియదు, శుద్ధ పూస అన్నట్టుగా ఉంటాడు. మీరు కూడా అట్నే కనిపిస్తారు. అట్లేం లేదన్నా, అంటే మనము కావాలని క్రైమ్ చేస్తే అంటే ఒక క్రిమినల్ లాగా కనిపించాలనే ఉద్దేశం లేకుండే, అంటే కావాలని రౌడిజం చేస్తాడు, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు, నన్ను చూస్తే భయపడాలి అని చెప్పేసి. అక్కడ ర్యాండమ్గా నా లైఫ్తో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఓకే, రౌడీయిజంతో పాటు రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కడ ఏ స్థలం కనపడ్డా కూడా కబ్జా, వాడిని కొట్టడము, కబ్జా చేయడము. సో ఈ దందాలు ఎప్పుడు షురూ చేశారు మరి? అన్న ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్దవి చేద్దాము. అప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా భూమి అంటే చాలా అందులోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు అందులో దిగనుండే. ఏ సంవత్సరం? 2011-12 ఆ టైంలో. అయితే చాలాసార్లు ఇవి అవసరం లేదు మనకి, మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించిన. కానీ ఫ్యామిలీని కూడా పోషించాలంటే నా లెవెల్లో 10 మందిని నేను పోషించాలి, నా ఫాలోవర్స్ని నేను పోషించాలి అని చెప్పేసి ఆ దారిలో పడ్డా. ఈ మంచి రౌడీలలో నీకెవరైనా గురువు ఉన్నాడా? అన్న మనకి గురువుని పెట్టుకోలే అన్న, గురువుని పెట్టుకుంటే ఆయన ముంగట జుకాయించాలి, ఆయనకి సేవలు చేయాలి, అట్లాంటివి నా దగ్గర సార్ నేను అసలు పెట్టుకోను. గురువు నేనే, శిష్యుని నేనే. అద్దాలు తీసేస్తే ఆన్ని వేస్తాడు లేదా ఆన్ని కొట్టే పోతాడు. ఈ కాన్సెప్ట్ ఏందని? ఇది కాన్సెప్ట్ అంటే ఈ సినిమాలోనే చూస్తాను నేను. అరే ఆ అద్దాలు తీసి పక్కడేసిందంటే హీరో ఇక ఆయన కొట్టిపోతలేని చంపిపోతున్నాడు అంటే, ఇది మరి నీ కాన్సెప్ట్ ఏంటి? అంటే కాన్సెప్ట్ అని కాదు అది చెప్పాలంటే. నేను అద్దాలు పెట్టుకుంటుండే, అద్దాలు పెట్టుకున్నంత వరకు మంచోడిని, వాడిని అర్థం చేసుకుంటుండే వాడు ఎంతవరకు మంచోడో అని చెప్పేసి. వాడు నా మాట వినలేదంటే అద్దాలు తీసినంటే పక్కన వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతుంది, ఈడు కొట్టడానికి రెడీ ఉన్నాడు, మనం కూడా స్టార్ట్ అయిపోవాలని చెప్పి. ఈ రౌడీయిజం వల్ల అంటే సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి, చాలా పెరుగుతాయి అన్న. ఇప్పుడు అంటే పిల్లలు ఏమైపోతున్నారంటే ఇంటర్మీడియట్ అయిపోగానే గ్యాంగులు మెయింటైన్ చేయాలి, మనం ఒక సెలబ్రిటీ కావాలి, నెగిటివ్గా అంటే పబ్లిక్ మనల్ని చూసి భయపడాలి అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు అందరూ. అక్కడనే మందు, సిగరెట్, గాంజా, డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడు. అంటే రౌడీల దగ్గరకు వస్తే న్యాయం జరగదు, అన్యాయమే ఉంటుంది. అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు కదా. అందుకే డెఫినెట్గా చేస్తారు. నా మీద కూడా అయిందన్న, 2 times ఎన్కౌంటర్ ప్లాన్ చేసినారు. అంటే ఎందుకు వదిలేశారు? మీలాంటి కరుడు గట్టిన క్రిమినల్ ఎందుకు వదిలేశారు? వాస్తవాలు తెలుసుకున్నారు, వీడు కాదు,
వీడు చేయలేదు, కొన్ని చేయలేదు, ఉండొచ్చు వీడు రౌడీ కానీ మరీ ఇంత పెద్ద రౌడీ కాదు, మనుషులను చంపేసేంత రౌడీ కాదని తెలుసుకున్నారు. ఒక రౌడీని రౌడీ అనకుండా మరి ఇంకేమన్నారా మిమ్మల్ని? అన్న ఒకప్పుడు రౌడీ, ఇప్పుడు కాదు రౌడీ. ఇప్పుడు నిజంగా నేను రౌడీయిజం చూపించి ఉంటా కనుక నువ్వు ఇట్లా మాట్లాడలేవు. మాట్లాడాము వచ్చింది, మా పర్మిషన్ తీసుకొని వచ్చింది నువ్వు మాట్లాడతలే తీసేరా అన్న. అంటే ఒకప్పుడు ఉండే, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఒకప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ అనేది నన్ను చూసి వచ్చేటోళ్ళు అనమాట. అన్న దగ్గరికి పోతే నేను కూడా పైసలు సంపాదించుకోవచ్చు, నేను కూడా రౌడీ షీటర్ కావచ్చు అన్నలే కానీ రోల్ మోడల్గా తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమనంటే వాళ్ళు ఊరుకోరు. అంటే పాస్ట్ లైఫ్ని నేను మర్చిపోయినా, పాస్ట్ లైఫ్ని ప్రజెంట్లో తీసుకొని వస్తున్నారు. సో మీ పర్మిషన్ తీసుకుంటున్నాను, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడే అంటాను, దయచేసి దాన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పటిదాకా ఎన్నో పోలీస్ స్టేషన్లకు నేను వెళ్ళిన, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఫోటోలే అక్కడ రౌడీలు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటాయి. మరి ఈ అగ్రకులాల వాళ్ళు ఎక్కడ ఎప్పుడు చూడలేదు, ఎందుకు? డబ్బు అన్న, డబ్బుతోటి ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు వాళ్ళు. మేనేజ్ చేస్తున్నారు కూడా చాలా. అదే డబ్బు నేను కూడా పెట్టుంటే కనుక నాకు ఈరోజు బంగారం ఉండేది, కోట్ల అధిపతిని ఉంటుండే, నేను కూడా మెడలు ఉండేవి. నేను చేసిన అన్ని ఫ్రీగా చేసిన, ఒకరి దగ్గర ఒకరిని ముంచి అయితే చేయలేదు. ఏ దశలో ఉన్నప్పుడు రౌడీ షీట్ను ఓపెన్ చేస్తారు? అంటే పబ్లిక్లో న్యూసెన్స్ వ్యక్తిని కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే వాడి వల్ల నలుగురికి హానికరం ఉంది అంటే కంపల్సరీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇంకా దానికి మించింది ఏమైనా ఉంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే రౌడీ షీట్ అంటే ఒక పోలీస్ స్టేషన్ నుంచి చేస్తారు, ఇంకొక ఏరియాకి పోతే ఆ ఏరియాలో కూడా ఇబ్బంది పెడితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా వేస్తారు. ఇట్లా 4 పోలీస్ స్టేషన్ నుంచి 4 రౌడీ షీట్ వేస్తారు. కానీ సస్పెక్ట్ షీట్ అంటే వీడు ఇండియాలో ఎటు పోయినా కూడా వీడు పబ్లిక్కి పరేషాన్ చేస్తున్నాడు అంటే వాడిని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాడు. సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వీడిని అనుమానాస్పదంగా ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు, డౌట్ఫుల్గా ఉంటే ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు, వీడు చేసిండొచ్చు అని అధికారం ఉంటుంది పోలీసులకు.